శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంత ఋతువు బహుళపక్షం శుక్రవారం 24 జనవరి 2025 దశమి రాత్రి 7:26 వరకు. అనురాధ నక్షత్రం పూర్తిగా ఉన్నది. వర్జం ఉదయం 9:27 నుండి 11:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:49 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:50 నుండి 1:35 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. శుభ సమయం ఉదయం 8 నుండి 9 వరకు. సాయంత్రం 4:50 నుండి 5:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రం చదవండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. మేషరాశి: కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృషభ రాశి: పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. పెంచుకోవాలి అన్న ఆలోచనలు కలుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. మిథున రాశి: సాంస్కృతిక కళల పట్ల ఆకర్షితులవుతారు. నూతన కోర్సులు, విద్యాభ్యాసాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి: దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తను వింటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. సింహరాశి: అకాల నిద్రాహారాల వలన అలసటకు గురవుతారు. జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. కన్యారాశి: నూతన బాధ్యతలను స్వీకరించి సక్రమంగా మీ పనులు నిర్వహించగలుగుతారు. ఆటంకాలు ఏమీ ఏర్పడవు. తులారాశి: చిన్న చిన్న విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. వృశ్చిక రాశి: నూతన వ్యవహారాల పట్ల ఆకర్షితులవుతారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ధనస్సు రాశి: ప్రేమ వివాహాల పట్ల మక్కువ కనబరుస్తారు. పెంపుడు జంతువులు, వీధి కుక్కల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి, ఏదైనా చెయ్యాలి, సాధించాలి అన్న ఆతృత మొదలవుతుంది. మకర రాశి: దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్త వినగలుగుతారు. ప్రేమ వివాహాల పట్ల మీకున్న అభిప్రాయాన్ని సుస్పష్టంగా తెలియపరుస్తారు. కుంభరాశి: వ్యాపార విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. నష్టాల బాటలో ఉన్నటువంటి వ్యాపారాన్ని కొనసాగించాలా లేదా అన్న ఆలోచనలు ఏర్పడతాయి. మీనరాశి: నూతన విద్యా అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ పర్యటనల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి.